ఏదో ఒకటి చేసి ఆ విషయం పైకెక్కకుండా చేసి వెళ్తాను. ఉండు సౌందర్య, వచ్చేస్తాను. సౌందర్య, 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 మన ఎమోషన్స్ని చంపే పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు వాటికి తలంచక తప్పదు. నువ్వు చెప్పినట్టే ఎవరి కంట పడకుండా బయటకు వెళ్తాను, కానీ లోపలున్న నిన్ను రక్షించుకుంటాను. జాగ్రత్త సౌందర్య, కానీ నిన్ను రక్షించుకుంటాను. హలో, డాక్టర్ సునీత గారా? చెప్పండి. ఘట్టమనేని అఖిలాండేశ్వర గారింట్లో సౌందర్యకి సీరియస్గా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకురండి. హాస్పిటల్కి వచ్చే పరిస్థితిలో లేదు. దయచేసి మీరే ఇంటికి రండి. సరే, వచ్చేస్తున్నాను. డాక్టర్, ఒక నిమిషం. చెప్పండి. ఓకే అభి, అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. భవానీ, నా సౌందర్యను ఈ దుస్థితికి తీసుకొచ్చిన నిన్ను వదిలిపెట్టను. భవానీ, నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయమే? గ్రానీ రూంలోకొచ్చింది అభియే అంట. గ్రానీ ఖచ్చితంగా చెప్పడం లేదు, కానీ వచ్చాడని మాత్రం చెప్తుంది. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది చైత్ర. ఎప్పుడూ లేంది ఇంట్లో కరెంటు పోయిందంటే ఇది వాడి పనే. ఖచ్చితంగా చెప్తున్నాను, వాడొచ్చాడు. దాన్ని కాపాడుకోవడానికి కరెంటును ఆఫ్ చేసి మన కళ్ళు గప్పి ఇంట్లో జొరబడి ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపోయాడా, లేకపోతే ఉండుంటాడా? అభి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఉంటే ఏమవుతుంది? తేలు కుట్టినా హాస్పిటల్లో చూపించకుండా అలా వదిలేస్తే చచ్చిపోతుంది అనుకున్నాం. వాడొచ్చి ఆ విషయం బయట పెడితే ఆ చావు మన మెడకి చుట్టుకునేది. లెక్కలంత త్వరగా తేలేలా లేవులే చైత్ర. ఇక్కడ ప్రతి లింక్కి ఇంకొకటి యాడ్ అయి ఉంది. ఏది ఓపెన్ చేద్దామన్నా ఎవరు బయటపడతారో తెలియని పరిస్థితి. వాడు సౌందర్య రూమ్ అనుకుని అక్క రూంలోకి వెళ్ళుంటాడేమో. పద, సౌందర్య రూంలో ఉన్నాడేమో చూద్దాం. పద పద. డోర్ తీసే ఉందంటే వాడిక్కడే ఉండుంటాడు. పద. ఓయ్ సౌందర్య, నువ్వు చస్తావని తెలిస్తే వాడొస్తాడని తెలుసు. మీ అమ్మా నాన్నలు చస్తారని తెలిస్తే వచ్చినవాడు వెళ్తాడని తెలుసు. చెప్పు, వాడెక్కడున్నాడు? ఎవరా? నీ చావు తెలివితేటలు నా ముందు చూపించకు.
ఏంటిది? ఎవరు తెచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయి? వాడే కదూ? ఇప్పుడు వాణ్ణి మీ అమ్మా నాన్నలు చూస్తే ఏమవుతుందో తెలుసు కదా? ఇద్దరు గుండె పగిలి చస్తారు. కలలు కనకు భవాని, నువ్వు అనుకుంటున్నట్టు ఏదీ జరగనివ్వను. మా అమ్మా నాన్నల ప్రాణాలకి ఎట్లాంటి ఆపద రానివ్వను. నేను చచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టుకుంటాను. శభాష్! అయితే చావడానికి రెడీగా ఉండు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు. తీసుకొచ్చి మీ అమ్మా నాన్నల ముందు నిలబెడతాను. నువ్వు చస్తావో లేక వాళ్ళని చంపుకుంటావో అప్పుడు చూస్తానే. పద చైత్ర. నా మాట డాక్టర్ డాక్టర్ లోపల సౌందర్య ఉంది, వెళ్ళి చూడండి డాక్టర్. చూస్తాను. ప్లీజ్ డాక్టర్, తనకి మాత్రం ఏం కాకూడదు ప్లీజ్. ఓకే, నేను చూస్తాను. డాక్టర్, ఆ? నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది అభి, నేను చూసుకుంటాను. సరే. ఎవరండి మీరు? నేను డాక్టర్ సునీత. ఈ ఇంట్లో ఎవరికో సీరియస్ గా ఉందంటే వచ్చాను. ఈ ఇంట్లో ఎవరికో సీరియస్ గా ఉందా? అయితే రండి, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అమ్మగారిని పిలుచుకుని వస్తాను. ఓకే. చెప్పండి డాక్టర్. మేడం, మీ ఇంట్లో ఎవరికో బాలేదని చావు బతుకుల్లో ఉన్నట్టుగా మా హాస్పిటల్కి ఫోన్ వచ్చింది మేడం. మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందా? ఎవరు చేశారు? భవానీ గారంటే మేడం ఫోన్ చేశారు. భవానీ. భవానీ అక్క, ఏమైందక్కా? ఏమైందో నువ్వే చెప్పాలి. నేనా? భవానీ గారంటే మీరే కదా? అవును. మీ ఇంట్లో ఎవరో చాలా ప్రమాదంలో ఉన్నారని, రాకపోతే చనిపోతారని ఫోన్ చేశారు కదా? నేనా? అబ్బి ఫోన్ చేసి నీ పేరు చెప్పుంటాడు. ఏంటి భవానీ పనులు? అందరూ బాగానే ఉన్నారు కదా? అందరూ బానే ఉన్నారక్కా. మరి ఫోన్ ఎందుకు చేశావు? గని వాళ్ళు ఎక్కడున్నారు? అవుట్ హౌస్లో ఉన్నారు మామ్. వాళ్ళకేం కాలేదు కదా? బాగానే ఉన్నారు అమ్మగారు. భవానీ, నువ్వు ఫోన్ చేయకపోతే అర్ధరాత్రి పూట డాక్టర్ ఇంటికి ఎందుకు వస్తారు? చెప్పు, ఎవరికేమైంది? మేడం, మీరు ఏదో పేరు చెప్పారు కదా? నేనా? ఏం పేరు? సౌందర్యానో ఏదో. సౌందర్య. సౌందర్య
సౌందర్యకేమైంది? సౌందర్యకేమైంది? భవానీ, సౌందర్యకేమైంది? అది అక్క ఏమైంది? తేలు కుట్టిందక్క. తేలు కుట్టిందా? చెప్పకుండా బయటికెళ్ళాం కదక్క, అందుకే తేలు కుట్టిన విషయం చెప్పకుండా. డాక్టర్, మీరు త్వరగా రండి. సౌందర్య, అమ్మ సౌందర్య, 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 సౌందర్య. కాస్త దూరంగా జరగండి, పేషెంట్కి గాలి తగలేమండి. సరే కూర్చోండి. తేలెక్కడ కుట్టిందమ్మా? కాలుకి. ఏం జరుగుతుంది భవానీ? తేలు కుట్టి ప్రాణం మీదకొచ్చిన చెప్పలేదు అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అదేం లేదక్క, చిన్నదే కదా, నీదాకా ఎందుకు అని చెప్పకుండా ఉన్నాను. సీరియస్ అవుతుందని తెలియక డాక్టర్కి ఫోన్ చేశాను. ఏం కాదక్క, తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది? ఒక్కసారి సౌందర్య మోహన్ చూడు, ఎలా ఉందో చూడు. ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో అక్క, తులసాకులు పెట్టాను, తగ్గిపోయింది. పెద్దగా నొప్పేం లేదని సౌందర్య చెప్పిందక్క. నేనే ఆ బాధను చూడలేక డాక్టర్ని పిలిచాను. అన్నీ నేనే చేస్తున్నా, నన్నే మాటలు అంటున్నారు. ఓహో, అభి చేసిన దానికి క్రెడిట్ నువ్వు కొట్టేస్తున్నావా భవానీ? నువ్వు సూపర్. భవానీ, సౌందర్యకి ఏమైనా జరిగిందంటే అమ్మ సౌందర్య, ఇప్పుడు ఎలా ఉందమ్మా? భవానీ ఆంటీ, నువ్వు కూడా తనతో వెళ్ళావు కదా, అంటే అప్పుడే నీకేం జరిగిందో తెలుసు. నువ్వు కావాలనే వదిలేసావు. ఇప్పుడు ముంచుకొచ్చిందని డ్రామా ఆడుతున్నావు. నేను డ్రామా ఆడుతున్నానా? నాకు తేలు కుట్టిందని ఇందాకే చెప్పింది. తేలికుట్టి ఎంతసేపు అయిందమ్మా? కరెక్ట్గా గుర్తులేదు డాక్టర్. డాక్టర్, సౌందర్యకేం కాదు కదా? చూడండి డాక్టర్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ కాకూడదు. కంగారు పడకండి మేడం, తనకేం కాదు. తేలంటే ప్రమాదమే కదా డాక్టర్? అన్ని తేళ్లు ప్రమాదం కాదు మేడం. కుట్టి చాలాసేపు అవడం వల్ల ఒంట్లో నీరంతా వెళ్ళిపోయి ఇలా నీరసమైపోయింది. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్? ఏం లేదు మేడం, మధ్యలో వాటర్ తాగి చిన్నగా ఫస్ట్ ఎయిడ్ చేశారు, దానివల్ల ప్రమాదం తప్పింది. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు మేడం, ఇంకాసేపట్లో నార్మల్కి వచ్చేస్తుంది. డాక్టర్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రాత్రికి ఇక్కడే ఉంటారా? షూర్ మేడం, ఉంటానని అభికి మాటిచ్చాను. ఎంత బాధ నోర్చుకున్నావమ్మా. ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది. అయినా ఇప్పుడు చెప్తున్నాను విను సౌందర్య, ఈ ఇంట్లో ఇక నువ్వు బాధపడే పని ఎవ్వరూ చేయరు. ఏదైనా సరే నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, ఏదైనా సరే.
ఇక్కడే ఉంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఐశ్వర్య, డాక్టర్ గారికి రూమ్ చూపించండి. అలాగే ఆంటీ. డాక్టర్ గారు మీరు రండి. మీరు వెళ్ళండి. అలాగే అక్క. అయినా నువ్వున్నాక మేమేం చేయలేం కదా, హెల్ప్ చేయలేం కదా. పద చైత్ర. నా అభి ఉన్నంత వరకు నీ ఆటలు సాగవా? ఏంటి భవాని, అసలేం జరుగుతుంది ఇక్కడ? రేపు మంచి జరుగుతుందని ఆశతో బతికేలా చేస్తున్నావు తప్ప ఈ రోజు అనేది ప్రతిరోజు దానికే ఫేవర్గా ఉంటుంది. చైత్ర, చిర్రుబుర్రులాడితే కాదు, బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆ బుర్ర పెట్టి ఆలోచించే ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అయినా గ్రాన్ని దానికి సేవలు చేయడం ఏంటి? చేని ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు దూరం కాబోయే ముందు ఇలా దగ్గరవడం కామనే. చూద్దాం ఇంకెంత దగ్గరవుతారో. ఏ నోటితోనైతే అది చావాలి అని కోరుకున్నామో అదే నోటితో దాన్నే నేను బతికించాను అని చెప్పుకోవాల్సొచ్చింది. ఇప్పుడు అర్థమైందా మనం వేసిన పాచికలు మనల్నే ఇరుకున పడేస్తున్నాయని? అర్థం అవుతుంది. రేపు వాడు ఇంటికొచ్చాడంటే? రేపు రావడమేంటే, వాడు ఆల్రెడీ ఇంటికొచ్చాడు. మనం అది చావాలి అని ఎంత కసితో ఉన్నామో వాడు దాన్ని బతికించడానికి అంతకన్నా కసిగా పనిచేస్తున్నాడు. వాడే చేశాడనే విషయం బయటపడకుండా మనపై నెట్టేస్తున్నాడు. వాడింటికొచ్చి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్కి వాడే ఫోన్ చేసి అది బతికేలా ప్లాన్ చేశాడు. లేకుంటే తేలు విషం ఒళ్లంతా పాకి ఇప్పటికే చచ్చిపోయి ఉండేది కదా. అయినా పర్లేదు, వాడు అది దాని అమ్మా బాబులు చచ్చే ప్లాన్ నా దగ్గరుంది. ఏంటిది? వాడింటికొచ్చి దాన్ని కలిశాడు అనేది నిజం. ఆ నిజాన్ని నిరూపించగలిగితే నిరూపిస్తే ఏమవుతుంది? నిర్దాక్షిణ్యంగా దాని అమ్మా నాన్నలు చచ్చిపోతారు. వాళ్ల చావును చూసి తట్టుకోలేక అది చచ్చిపోతుంది. దాని చావును చూసిన అభి కూడా గుండె పగిలి చచ్చిపోతాడు. అంటే ఒకేసారి అందరూ చచ్చిపోతారంటావు? అవునే చైత్ర. అవునే చైత్ర, చచ్చిపోతారు. ఈ ఫోజులకేం తక్కువ లేదు. నువ్వేసిన ప్రతి ప్లాను ఫెయిలు ఫెయిలు ఫెయిలు. ఫెయిల్ అయింది కదా అని కామ్గా కూర్చుంటే పనులు కావే మనవరాలా. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒసే సౌందర్య, బతికావనుకుంటున్నావేమో. ఎందుకు బతికాన్రా దేవుడా అనేలా చేస్తాను. ఒరే అభి, నన్ను దెబ్బ కొట్టావని విర్రవీగుతున్నావేమో. నిన్ను లేవలేని దెబ్బ కొడతాను, కోచుకొనుండు. నువ్వేం చేస్తావో ఏమో, త్వరగా చేసే భవాని. చేస్తా చేస్తా చేసి చూపిస్తా.